ఉదయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించుదును, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించుదును. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మిషన్ మాతో నడిపించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ హృదయాన్ని పరిశుద్ధపరిచి క్రీస్తు నా హృదయంలో నివసించాలని ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడి క్రీస్తుకు మన హృదయాన్ని అంకితం చేయవలేను. హృదయముతో దేవుని స్తుతిస్తే, మనసారా దేవుని కీర్తించినప్పుడు, స్తుతించినప్పుడు, కనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. హృదయమే దేవుని ఆలయం అనే వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ క్రైస్తవ సంఘమా, క్రైస్తవ విశ్వాసి, నీవు నేను కూడా దేవుణ్ణి ఆ హృదయంలో ఉంచుకొని క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో నివసింపచేసి దేవునికి మహిమకరంగా ఈ లోకములో నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించును గాక, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడే ఇంటి దీవించును గాక.